13వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నేను హాస్పిటల్లో 2-3 రోజులు ఉండటం జరిగింది. ఆ టైంలో కొంచెం అంటే మా ఇంటి దగ్గర ఎవరో అనుమానాస్పదంగా తిరగటం అలా అనిపించి కొంచెం అంటే వాళ్ళందరికీ ప్రాణహాని ఉందనే అనుమానం నాకు వచ్చింది. అందుకని మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వారు ఏమన్నారంటే ఓకే, మేము ప్రొటెక్షన్ గురించి అడిగితే సరే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి, అట్లాగే తెనాలి ఏఎస్పీ, స్టేట్ ఎస్హెచ్ఓకి, అట్లాగే సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి, అట్లాగే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి, మీకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ మేము మన గుంటూరు ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు సవినయంగా తీసుకున్నారు. వారు మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రొటెక్షన్ మాకు వస్తుందని ఆశిస్తున్నాను. ఎస్పీ గారికి, గుంటూరు ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, ఎస్హెచ్ఓకి, మళ్ళా డీజీపీ గారికి, సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మెయిల్స్ పంపించాం. బట్ కలవడానికి ప్రయత్నిస్తాను. అదే ప్రొటెక్షన్ అనుమానాస్పదంగా ఇంటి దగ్గర జనాలు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించింది. సో ప్రాణహాని ఉందని నాకు వాళ్ళ అనుయాయుల వల్ల, ఎమ్మెల్యే గారి అనుచరుల వల్ల. ఎందుకంటే మొన్న మీరు చూసుంటారు ఆ వీడియోల్లో వాళ్ళు ఏ రేంజ్లో మమ్మల్ని అటాక్ చేశారో. అట్లా కొంచెం అనుమానాస్పదంగా మూమెంట్స్ చూసి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉందాము అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఫోన్లో ఏం లేదండి, కాకపోతే మూమెంట్ బేసిక్గా అటు ఇటు జనాలు. అది మొన్న కంప్లైంట్ మీద అదే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మేము త్వరగా ఏదో కంక్లూజన్కి వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే, ప్రస్తుతం ఈ నెల 13వ తేదీన పాలవాయి జంక్షన్లో ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశారో మాచర్ల ఎమ్మెల్యే, ఆయన దాడిలో గాయపడిన వ్యక్తి శాసగిరి మనతో ఉన్నారు. సార్, అసలు ఆ రోజు ఈవీఎం ధ్వంసం చేసేటప్పుడు లోపలికి వచ్చిన దాకా మీరు ఎందుకు వెళ్ళకుండా ఉన్నారు? లోపలికి వచ్చి ఆయన ఎమ్మటి తోసుకుని వచ్చాడు. ఆ టైం లేదు మాకు. ఆయనకి అధికారం ఉంది కదా, వచ్చి చూసుకునే అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోయినాం. ఆయన ఎమ్మెల్యే అన్న తర్వాత ఆయన వచ్చి ఎట్లా ఓట్లు జరుగుతున్నాయో చూసుకుంటాడు కదా, అట్లే వచ్చిందిలే అనుకున్నాం. ఆయన వచ్చి ఈవీఎం ఒకేసారి తీసి కింద కొడతారు అనుకోలేదు కదా. ఆయన కొట్టగానే అందరూ భయపడి లేచిపోయారు, పరిగెత్తారు బయట, కొంతమంది వెళ్ళిపోయారు ఆయన దెబ్బకి. మరి ఆయన ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు నువ్వు లోపలే ఉన్నావా? నేను లోపలే ఉన్నా. మరి అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? నేను అడ్డుకునే పగలగొట్టేటప్పుడు వెళ్ళా, దగ్గరికి వెళ్ళా. ఆయన వేసిండే జాగ్రత్తగా ఉండదు ఇదని అన్నాడు. నేను ఎమ్మెల్యే కదా ఆయన మరి అని భయపడి పక్కకి వెళ్ళా. కొద్దిసేపు క్రితం ఎమ్మెల్యే సంగారెడ్డి దగ్గర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు, డ్రైవర్ని అరెస్ట్ చేశారు. సో అతన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలని నువ్వు కోరుతా ఉన్నావు? మాబోటి వ్యవసాయం చేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయకుండా చూస్తే చాలు. ఆయన ఏలు పెట్టి హెచ్చరించాడు కదా, ఏమని బెదిరించాడు? అప్పుడు మీరు ఏమన్నారు? నువ్వు జాగ్రత్తగా ఉండదు ఇది నీ ఎంత చూస్తాను అన్నాడు. మరి ఇంకా భయపడి పక్కకి వెళ్ళిపోయాం. ఎలా బెదిరించాడు మిమ్మల్ని? జాగ్రత్త, నువ్వు నీ ఎంత చూస్తాను అన్నాడు. మనం పక్కకి వెళ్ళిపోయాము. పక్కకి వెళ్ళిపోయి ఇంకా బయటికి పంపించి తలుపులు వేసుకున్నారు వాళ్ళు ఆఫీసర్లు. నన్ను 2 నిమిషాలు ఉంటారు, నువ్వు కూడా వెళ్ళిపోయావు బయటికి అన్నారు. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని వెళ్తున్నప్పటికే వాళ్ళు రెడీలో చేసుకున్న కార్లు అవన్నీ తీసుకుని నా మీద అటాక్ చేశారు. ఇక కొట్టారు, 6 కుట్లు పడ్డాయి. ఇది ఈ చెయ్యి ఇంతలా వస్తే ఇప్పుడే రోజు ఐసు పెట్టి అట్లా మందులు వాడి తగ్గించే ఈ కాళ్ళకి అవన్నీ కొట్టారు లోపల. అంతలోకి నన్ను చంపేస్తారని నా తరపున ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా మందులకేసి నన్ను రక్షించారు. అంటే ఆయన మిమ్మల్ని ఏలు పెట్టి బెదిరించినప్పుడు మీరు ఏమనలేదా? ఏమంటాం, అంతలా పెద్ద ఆయన ఎమ్మెల్యే నియోజకవర్గానికి పెద్ద ఆయన పట్టుకొని మనం ఏమంటాం, ఆయన భయపడిపోతుంటాం కదా మనం. అంటే ఆయన లోపలికి వస్తున్నప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అడ్డుకోవటాన ఈవీఎం ధ్వంసం? అంతకుముందు 2 సార్లు వచ్చి వెళ్ళారు, అట్నే చూసి వెళ్ళిపోతారు అనుకున్నాం. ఆయన పగలేస్తాడని మనం అనుకోం కదా. అది సో ఇప్పుడు ఫైనల్గా ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన్ని ఏం చేయమని మీరు కోరుతా ఉన్నారు? ఇప్పుడు సాయంకాలం 6 గంటలకి డీజీపీని కూడా కలవబోతున్నారు కదా, సో డీజీపీకి మీరు ఏమని ఫిర్యాదు చేయబోతా ఉన్నారు? అదే మాకు ఆయన వల్ల ఎప్పుడేం ప్రాణహాని ఉంది. ఎందుకంటే మేము ఇట్లా వచ్చి ఆయన మీద చెబుతున్నాం కాబట్టి, జరిగింది చెబుతున్నాం కాబట్టి మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది, దాని నుంచి కాపాడమంటున్నాం. సో
సో ఇప్పుడు దాదాపుగా 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో మీరు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? అసలు మేము ఇళ్ళ దగ్గర ఉండి తిన మమ్మల్ని ఎదుగో కారంపొడి దాడి చేశారు. ఆ రోజు మా ఊరి మీద దాడి చేస్తారన్నారు. రోజు ఎప్పుడు వస్తారు మేము వెళ్ళి పొలాల దగ్గర పనుకున్నాం. కొంతమంది అసలు వెళ్ళిపోయారు ఊర్లో కొంట పిల్లలు మొత్తం వెళ్ళిపోయారు. ఇంకా నా నేనే ధైర్యం చేసి ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్లో వేయించుకుని కుట్లు వైద్యం చేయించుకుంటున్నాను. నేను బయటకు వస్తే భయం అయ్యి సీక్రెట్గా వైద్యం చేయించుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు ఆ రోజు ఏజెంట్లు ఆ బూత్లో? 6. సో ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎన్ని ఓట్లు పోలైన సమయంలో ఈయన ఈవీఎం పగలగొట్టాడు? ఆయన 250 300 అయినప్పుడు పగలగొట్టారు ఆయన. మళ్ళీ తర్వాత పోలింగ్ స్టార్ట్ అయిందన్నారు కదా. నేను ఇంకా నాకు దెబ్బలు తగిలి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయా కదా, బయటికి వెళ్ళిపోయా కదా. ఇంకా నాకు తర్వాత ఎట్లా జరిగింది అనేది నాకు తెలియదు. ఇంకా ఆ తర్వాత ఎవరైనా ఏజెంట్లు ఉన్నారా లోపల? ఇంకా తెలియదు. నేను హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయా. సో మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇందాక మాట్లాడినప్పుడు బెదిరిస్తున్నారు, హెచ్చరికలు చంపుతాం అంటున్నారు. ఏంటి అన్న మీకు ఏమైనా చెప్పారా మీ ఇంట్లో వాళ్ళు? భయంగానే ఉన్నది అది ఇది ఇంట్లో ఉండలేకపోతున్నాం అన్నారు. నేను మటుకు ఆ రోజు నుంచి సెల్ వాడటం మానేసా. ఇంకా ఎట్లా బెదిరింపులు ఎందుకులేని నేను సెల్ వాడటం మానేసా. ఇంట్లో వాళ్ళకి మటుకు వాళ్ళు అటు మీ ఆయన అట్ట చేస్తారని బెదిరింపులు వస్తున్నాయంటే నన్ను సీక్రెట్గా పొలాల్లోకి వచ్చి భోజనం ఇవ్వటం అట్లా చేశారు. ఈ 10 రోజుల్లో మీరు ఎప్పుడు కలిశారు మీ టీడీపీ నాయకుల్ని? ఎప్పుడు వీళ్ళందరికీ సమాచారం? బ్రహ్మారెడ్డి గారు మటుకు ఆ రోజే నీకేనే ఉన్నాను అది ఇదని చెప్పారు. ఆయన చెప్పినా కానీ కొద్దిగా ఆ చుట్టుపక్కల ఉండి వైద్యం చేయించుకున్నాను నేను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే 1కి 2 సార్లకి నన్ను ఏలుబెట్టి బెదిరించాడు. ఎమ్మెల్యే స్థాయి ఏలుబెట్టి బెదిరిస్తే నేను ఏమాత్రం కూడా దానికి తట్టుకోలేను. పెద్దవాళ్ళని ఢీకొట్టే శక్తి తనకు లేదని చెప్పి కూడా శేషగిరి చెప్తున్నారు. మరొక వైపు ఆ రోజు పోలింగ్ బూత్లోకి 2-3 సార్లు వచ్చాడు కాబట్టి 2-3 సార్లు వచ్చిన నేపథ్యంలోనే మేము కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో మేము అందరం అక్కడే ఉన్నాం. మొత్తం 6 ఏజెంట్లు ఉన్నాము. ధ్వంసం చేసిన తర్వాత అధికారులు తలుపులేసి అందరినీ బయటికి పంపించారు. ఆ తర్వాత మేము ఇంకా పోలింగ్ బూత్లోకి వెళ్ళలేదని చెప్పి కూడా శేషగిరి చెప్తున్నారు. వీడియో సురేష్తో శివ, బిగ్ టీవీ అమరావతి. For more videos like this, subscribe Big TV channel.